ముందుగా నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కింగ్ నాగార్జున గారి ఫస్ట్ సినిమా శివ గారి నుంచి నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చాలా మందికి అవకాశం ఇచ్చారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలా మందికి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా మంది కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఈ రోజు కుబేర్ ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన సపోర్ట్ గా తీసుకొని చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చివరి వరకు కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటా, సినిమా ఛాన్సులతోనే ఇలా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ గా ఉంటాను. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఆలోచించను చేస్తాను. చివరి వరకు కూడా నేను సినిమా కోసం పోరాడతాను, సినిమాలో చేస్తాను అని చెప్పి నాగార్జున ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు. అలాగే ఉన్నారు కూడా. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లేదు, దానికి ఫుల్ సపోర్టెడ్ ఉంటాడు. ఈ క్యారెక్టర్ చేయను ఆ క్యారెక్టర్ చేయను అనేది మాట అనరు. కొత్త వాళ్ళకి మాత్రం ఫుల్ సపోర్ట్ గా ఉంటారు ఎప్పుడు నాగార్జున గారు. అది అంటే ఇప్పుడు చాలా సినిమాలు ఎన్నో 100 సినిమాల దాకా చేశారు కాబట్టి మీ ఫేవరెట్ సినిమాలు ఏమన్నా? మాస్ మాసు అన్నమయ్య మంచి సినిమాలు అవి. ఆ రోజులు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ సినిమాలు చూస్తూనే వచ్చాం పెరిగాం. తర్వాత మాస్ కా నుంచి కొంచెం ఎనర్జీగా ఇలా ఉండాలి అలా ఉండాలి, సాంగ్స్ బాగుంటాయి మాస్ లో. అది దుమ్ము లేచిపోతుంది. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. అవును కుబేర ఫస్ట్ టైం విలన్ చేశారు. అవునవును చాలా దేన్ని కూడా అంచనా వేయడానికి లేదండి, అన్ని చాలా బాగా చేస్తారు. నాగార్జున గారు అన్న చెప్పే కదా మీకు కూడా, ఏంటంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఆలోచించారు. ఆయనకు నచ్చితే మాత్రం అలాంటి క్యారెక్టర్ అయినా సరే మనం చూసి ఆల్రెడీ మన ఈ సినిమా ఏంటిది అసలు అన్నీ అంటే ఏంటంటే సబ్జెక్ట్ బాగుంటే మాత్రం ఎప్పుడు వెనకాల వేయరు. ఎందుకంటే ముందు సపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడు ఫుల్ సపోర్ట్. కొత్త వాళ్ళు చేస్తారా లేదని ఆలోచించరు. సబ్జెక్ట్ బాగుంది అంటే ఫుల్ సపోర్ట్ చేస్తారు. సినిమా ఇట్ ఆఫ్ ఫ్లాప్ అనేది అస్సలు ఆలోచించరు. ఛాన్స్ మాత్రం ఫస్ట్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ ఉంటారు ప్రిఫరెన్స్. ఫస్ట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో నాగార్జున గారు ఫస్ట్ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్. నాగార్జున గారి తర్వాత నాగచైతన్య గారు, అఖిల్ గారు. అవునవును నాగచైతన్య గారు లవ్ సినిమాలు చాలా బాగుంటాయి. నాగచైతన్య గారిని అఖిల్ గారు కానీ ఎంత అంటే ఏంటంటే ఇటు ఫ్లాప్ అనేవి వెనకడుగు మాత్రం అసలు ఎవరు వేయరు, వస్తానే ఉంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాపా ఇట్ అనేది కాదు, సినిమా మీద అభిమానంతో మనలాంటి అభిమానుల కోసం ఆయన ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. నాగార్జున గారి దగ్గర నుంచి అంటే మీరు ఎటువంటి జోనర్ లో సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫ్యాన్స్ గా అని ఏముండదు, కానీ ఫ్యాన్స్ ఏంటంటే అందరు ఫ్యాన్స్ కూడా నాగార్జున గారిని ఇష్టపడతారు. ఎందుకంటే గ్లామర్ లో ఫస్ట్ కింగ్. ఇప్పుడు మేము కూడా అదే ఫాలో అవుతున్నాం, అందుకే మేము ఇలాగ ఉన్నాం. ఇంకా దానికి ఫస్ట్ అదే కింగ్ నాగార్జున అంటే అభిమానం లేనుడు ఎవరు చెప్పు. ప్రతి ఒక్క అభిమాని అభిమానిస్తారు అతన్ని. ఏనారంటే ఎవరికి అభిమానం లేదు, ఈ రోజుకి ఏనారు అభిమానం లేదు. ఆయన తండ్రిలా చూడరు, ఆయన గురువులాగా. ఆయన చరిత్ర ఒక గ్రంథాలయం లాగా ఏనారు ఎప్పుడు చదువుతూనే ఉంటాం మేము. ఈ రోజుకి నాగ చైతన్య గారికి చెప్పే కదా, ఒక సినిమా మీ తాత నైట్ కూడా చూసి పండుకో అని చెప్పి. అది కాదు, అలాగే ఆ నటన అనేది లేని చూపించాల. ఏనారు గారు ఎప్పుడు కూడా ఈ పూజకి సహకరిస్తాడు. అన్నపూర్ణగా ఉన్నప్పుడు పూజ చేసి అతను గుడికి ఎప్పుడు పోయినప్పుడు మేము చూడలేదు. అతను నాస్తికుడు కాదు, భక్తి. ఆయన చేసినట్టు భక్తి రసాలు ఎవరు చేయలేరు కూడా. మనిషికి భక్తి అనేది హార్ట్ లో ఉండాలి, హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి. అందువల్ల ఆమె మనస్ఫూర్తిగా కింగ్ నాగార్జున్ని అభిమానిస్తా ఉంటే, వారసుడని కాదు, ఆయన వారసుడిగా ఎప్పుడు చెప్పలేదు. నటన నువ్వు నేర్చుకో అని చెప్తాడు. ఒకరు చెప్తే వచ్చింది. ఎంతో మంది ఉండరు వారసులు, ఎంతో మంది ఉన్నారు, అందరూ రాలేదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్కి ఎంతమంది ఉన్నారు పిల్లలు, ఆయన ఒక బాలకృష్ణ కొద్దిగా వచ్చాడు అంతే. అలానే చెప్తాడు, నటన నీకు నువ్వుగా తీర్చిదిద్దుకోవాలా. ఏమన్నారు, ఏముంది, ఏమీ లేదు స్టార్టింగ్ లో, అంతా తెలిసిన విషయమే. ఆయన నీ లోపాలను నీకు నువ్వే సరిదిద్దుకోవాలా. మనలో ఉండే లోపాలు ఉంటాయి, నాకుండే లోపం ఏదైనా ఉందంటే దాన్ని సరిదిద్దుకోవాలన్నా. నువ్వు పనికిరావు సాంఘికాలకు అని చెప్పారు. ఆ రోజుల్లో ఆయన జానపదాలు చేసేవాడు, సాంఘికాలను నెంబర్ 1 అయ్యాడు. మనలో ఏ లోపం ఉంది అని ఒక కన్ను అంటాడు. కన్ను ఒకరవ ఆయన చూసే విధానం అదే స్టైల్ అయిపోయింది ఆ రోజుల్లో. లత అది చూస్తాడు, అదంతా మీకు అర్థం కాదు చెప్తే. మేమంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం చిన్నప్పటి నుంచి. నాగార్జున అంటే అందుకే అభిమానం మాకు. అతనికి ఎవరిని ద్వేషించడు, అందరిని అభిమానిస్తాడు. నాగ చైతన్య గారు, ఎన్టీఆర్ అని గారు. సినిమా అనేది అందరినీ అభిమానించాల, ద్వేషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. లోపాలు ఉంటే చెప్పాలా, ఏదైనా లోపం ఉంటే ఇది తప్పు అది తప్ప. చెప్పండి సార్, నాగార్జున గారి బర్త్డే, మరి ఆయన ఎన్నో సినిమాలుగా చేయడం జరిగింది. మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి? నాగార్జున గారు ఆయన ఫస్ట్ సినిమాల్లోకి రాకముందు నుంచి మేము అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు.
తర్వాత నాగార్జున గారు వచ్చారు. మేము ఎప్పుడు 76 నుంచి ఏఎన్ఆర్ ఫ్యాన్స్ గా ఉన్నాం. తర్వాత నాగార్జున గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడే ఆయనకి ఈ స్థాయి, ఆయన ఎప్పుడు నెంబర్ 1 గానే ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాం. అంతే ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నారు. నాగార్జున సినిమాల్లో గీతాంజలి ది బెస్ట్ మూవీ. అప్పటికి ఇప్పుడు ఎవర్ గ్రీన్. మాకు షాప్ ఉంది, దాని పేరు కూడా గీతాంజలినే. కారణం ఇదే, ఈ ఆయన ఫేవరెట్స్ కాబట్టి మేము పెట్టుకున్నాం, ఆ పేరు పెట్టుకున్నాం. అఖిల్ గారి సినిమా వస్తే అది మళ్ళీ నెంబర్ 1 హీరోగా ఆయన కూడా నిలబడతాడని ఎదురు చూస్తున్నాం. మొన్న కూలీ చూసారా? కూలీ చూసాం, బ్రహ్మాండంగా ఉంది కూలీ. అయితే ఇంకా పవర్ఫుల్ గా నాగార్జున గారిని చూపించి ఉండాల్సిందే అని అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చినంత పవర్ఫుల్ గా సెకండ్ హాఫ్ లో అనిపించలేదు. ఏదేమైనప్పటికీ ఆయన అన్ని రకాల పాత్రలు చేయాలి యాక్టర్ అన్నాడు. నాగేశ్వరరావు గారు కమెడియన్ రోల్ చేశారు ఒకప్పుడు, ఎన్టీ రామారావు గారు విలన్ రోల్స్ చేశారు. చేయాలి కాబట్టి చేశారు. గ్రేట్, అది ఆయన అవసరం. ఒక హీరో, ఒక యాక్టర్ అన్నాడు విలన్ చేయాలి, హీరో చేయాలి, కమెడియన్ చేయాలి, అన్ని చేశారు. విలన్ మాత్రం టచ్ చేయలేదు ఆయన. ఫస్ట్ టైం టచ్ చేశారు. బ్రహ్మాండంగా ఉంది. విలన్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అన్నట్టుగా ఉన్నాడు. ఆయన 66 ఏజ్, మాది సేమ్ ఏజ్. ఇప్పటికి కూడా ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు కుర్రోళ్ళు ఎవరికైనా పోటీనే. ఆయన పెట్టి ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ పెట్టి సినిమా కూడా తీయొచ్చు ఈజీగా. అదే గ్లామరు, అదే గ్లామర్ కాదు, అప్పటికంటే గ్లామర్. అప్పుడు వీక్ గా కనపడ్డారు. విక్రమ్ ఆ టైంలో కొంచెం వీక్ గా, ఇప్పుడు అలా లేదు. ఫిజికల్ గా కానీ చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయన 100 years ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. రోజు అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు. వారు 50 సంవత్సరాలన్నా ఇలానే ఉంటారు, ఇలానే సినిమాలు తీస్తారు. ఇలానే యంగ్ టైం మీకు 67, ఇక 50 ఏళ్ళైనా అంటున్నా. సినిమాలు, మా నాగార్జున గారి సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. కృష్ణారెడ్డి గారి పెళ్ళం అయితే, అల్లరల్లుడు అయితే, గరానా బుల్లోడు, అల్లరల్లుడు, కృష్ణారెడ్డి గారి పెళ్ళం, శివ, మజును, విక్కీ దాదా, కలెక్టర్ గారి అబ్బాయి, మన నిన్నే పెళ్ళాడతా, నేటి సిద్ధార్థ, నేటి కూలీ, మళ్ళీ కుబేరా, జానకి రాముడు, అన్ని సూపర్ హిట్స్ మూవీస్ ఉన్నాయి. మాకు ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు తీస్తారని మాకు ఫ్యాన్స్ అందరూ ఆశిస్తూ కోరుకుంటున్నారు. ప్రతాప్ కుమార్ ఖమ్మం. హీరోగానే కాకుండా డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. కుబేరాలో చూసాం, కూలీలో చూసాం, విలన్ రోల్ చేశారు. సో ఇటువంటి రోల్స్ అంటే యాక్చువల్ గా కూలీ సినిమా నాగార్జున గారు లేకపోతే సినిమా దమ్ము లేదు, సినిమా ఏమి లేదు. నాగార్జున గారు చేపటికి ఫ్యాన్స్ చాలా మంది వెళ్తున్నారు. సినిమాకి వెళ్ళేది నాగార్జున గారి నుంచి వెళ్తున్నారు. మాకు కూడా హ్యాపీ. ఏ సినిమాతో అభిమానం? నేను వచ్చేసి అరణ్యకాండ, మక్కంచి అభిమానం. 30 years.